హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో మాట్లాడడానికి మణిపాల్ హాస్పిటల్ వైద్యులు బిఎస్ నాయుడు న్యూరో సర్జన్ గారు మనతో ఉన్నారు. తాళనొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, ఫిట్స్ కు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సరే, హెడేక్ కామన్ గా రావడానికి గల కారణాలు ఏంటి? హెడేక్ మనకి బ్రెయిన్ లో 3 ఉంటాయండి. బోన్, రక్తనాళాలు, తర్వాత బ్రెయిన్ టిష్యూస్. ఈ 3లో ఏ ప్రాబ్లం ఉన్నా రావచ్చు. అంటే బ్రెయిన్ లో ఉన్న బోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా రావచ్చు, లేకపోతే రక్తనాళంలో ఉన్న ప్రాబ్లం ఉన్నా రావచ్చు, లేకపోతే. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్కారం. అంటే మీకు నిద్ర బాగానే పడుతుందా? నిద్ర బాగా పడుతుందా అంటే ఎర్లీ మార్నింగ్ వస్తుందా లేకపోతే నైట్ టైం వస్తుందా? నొప్పి కాళ్ళ మీద పాకుతుందండి? నిల్చుంటే వస్తుందా, నడిస్తే వస్తుందా? ఎంత మీ ఏజ్ ఎంత? ఎక్స్రే ఏమైనా తీసారా? అయితే ఎక్స్రేలో ఏం లేకపోతే మీరు సింపుల్ బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది. అంటే నొప్పి లేనప్పుడు చేయాలన్నమాట. నొప్పి ఉండేటప్పుడు టాబ్లెట్స్ తీసుకుని, నొప్పి లేనప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుందండి. ఆయింట్మెంట్ అని వాడుతున్నారా? ఆయింట్మెంట్ వాడుతున్నారా? ఆయింట్మెంట్స్ ఏమైనా వాడుతున్నారా? ఒకసారి ఫిజియోథెరపీ కూడా, అంటే మీ ఆయింట్మెంట్ టాబ్లెట్స్ తో తగ్గకపోతే ఫిజియోథెరపీ చేయించుకోవాలి. నొప్పి లేనప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే చాలు. ఎక్సర్సైజ్, బ్యాక్ ఎక్సర్సైజ్, ఎక్స్రే నార్మల్గా ఉండేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మీకు 6 months వరకు రాదు బ్యాక్ పెయిన్. కిందకి పాకుతుందన్నారు కదా, 2 కాళ్ళకి పెయిన్ రేడియేట్ అవుతుందా? ఫాదర్ మనకి షుగర్ ఏం లేదు కదండి, డయాబెటీస్? అయితే పర్వాలేదు, ఏం లేకపోతే ఏం ప్రాబ్లం. ఇప్పుడు నొప్పి ఉంటే వద్దు, నొప్పి లేనప్పుడు చేయాలి ఎక్సర్సైజ్. హెడేక్ 90% ఆఫ్ ది హెడేక్స్, 95% ఏ సీరియస్ కాజ్ ఏమి ఉండదండి. స్కానింగ్ చేసినా, ఎంఆర్ఐ చేసినా, ఏం చేసినా నార్మల్ గానే వస్తుంది. సో అయినా కూడా ఎక్కువ ఈ హెడేక్స్ లేడీస్ లో వస్తుంది. దాన్ని మైగ్రేన్ అంటారు. ఎందుకు వస్తుందంటే వాళ్ళకి బ్లడ్ వెసల్ సైజ్ చిన్నదిగా ఉండడం వల్ల వాళ్ళు ఎండలోకి వెళ్ళినా, లేకపోతే ఏసీలోకి ఎక్స్పోజ్ అయినా వస్తుంది అనమాట. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. హెడేక్ ఎర్లీ మార్నింగ్ ఉంటుందండి, 4 గంటలకి. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఉంటుంది హెడేక్. హెడేక్ వచ్చినప్పుడు కళ్ళు చూపులో ఏమైనా బ్లాక్ గా ఉండడం కానీ, మచ్చలుగా ఉండడం కానీ ఏమైనా అవుతుందా? ఇప్పుడు నడుస్తుంటే కళ్ళు తిరగడం ఏముందా? నడుస్తుంటే కళ్ళు తిరగడం అంటే ఏమైనా ఉందా సార్? కళ్ళు తిరిగితే మాత్రం సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. మీకు ఇప్పుడు ఏజ్ ఎంత అండి? బీపీ నార్మల్ గా ఉందా? అంటే కళ్ళు తిరిగితే మాత్రం కంపల్సరీగా స్కానింగ్ చేయించుకోవాలి.
అంటే మీకు హెడేక్ వచ్చినప్పుడు చూపులు ఏమైనా తేడా ఉన్నా లేకపోతే హెడేక్ సో అప్పుడు ఆ టైంలో మాత్రం కంపల్సరీగా స్కానింగ్ చేయించుకోవాలండి, తలకి స్కానింగ్. హెడేక్ కారణాలు 95% హెడేక్స్ కి సిటీ కానీ బ్రెయిన్ స్కాన్ కానీ ఏది చేసినా నార్మల్ గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మైగ్రేన్ అని అంటారు కామనెస్ట్ కాజ్ హెడేక్ కి. ఆ మైగ్రేన్ చిన్న బ్లడ్ వెసల్ లేడీస్ లో వస్తుంది కామన్. అది కూడా బిఫోర్ ఒకసారి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక 95% హెడేక్స్ తగ్గిపోతాయి. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ థింకింగ్ ఉండకూడదు, ఎప్పుడు ఒకటే ఉండాలి, భగవంతుడు పని అంతే, అంతకుమించి ఎక్కువ థింక్ చేయకూడదు. రెండు డైట్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. హలో సార్, నమస్తే సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్కారం అండి. ఏ కాళ్ళకి ఎక్కువ అండి? రెండు కాళ్ళనా కుడి కాళ్ళు ఎక్కువ? మీరు కుడి చేయవాటమా ఎడం చేయవాటమా? మరి ఎందుకు కుడి కాలు ఎక్కువ ఉంది ఎడకాలు తక్కువ ఉంది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు కుడి చెయ్యి ఎక్కువ బరువు లిఫ్ట్ చేస్తారు కదా, అందుకోసమే కుడి కాళ్ళకి ఎక్కువ, కుడి మోకాలకి ఎక్కువ ఉంటుంది. రెండు కాలు కుడి కాలు ఎక్కువ అని చెప్పారు కదా, అందుకు చదువుతున్నాను. అంటే మీరు టాబ్లెట్స్ ఆయింట్మెంట్ వాడినా తగ్గటం లేదా? ఆయింట్మెంట్ ఫిజియోథెరపీ చేసినా తగ్గుతుందా లేదా అంటున్నాను. ఆయింట్మెంట్ వాడాలి, కంపల్సరీగా ఆయింట్మెంట్ వాడాలి. షుగర్ ఏం లేదు కదా మీకు? బీపీ షుగర్ ఈ రెండు లేకపోతే మీరు ఆయింట్మెంట్ తోని బాగా తగ్గుతుంది. వెయిట్ ఏమైనా ఎక్కువ ఉన్నారా మీరు? మీరు మీకు వీలైతే సముద్ర స్నానం ఒకసారి వెళ్ళండి. సముద్ర స్నానం సీలో మీరు 1 hour గానే ఉన్నారనుకోండి సీ వాటర్ లో, మీకు 1 year వరకు రాదు, ముడుకుల నొప్పులు ఏమి రావు. ఈ మైగ్రేన్ లేడీస్ లో వస్తుంది ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అన్ని నార్మల్ గానే ఉంటాయి. మెయిన్ ఏంటంటే వాళ్ళు భయపడకూడదు. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి బ్లడ్ వెసల్ లేడీస్ తక్కువ ఉండడం వలన ఏసీలో ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, ఎండలోకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా వస్తుంది వాళ్ళకి. ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా తగ్గుతుంది. డైట్ లో కూడా వాళ్ళు రెగ్యులేషన్ చేయాలి. ఎక్కువగా క్రీమ్ తో ఉన్నవి, తర్వాత ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ ఇవన్నీ తినకూడదు. మీరు డైట్ రెగ్యులేషన్ చేస్తూ ఇవన్నీ చేస్తే మైగ్రేన్ తగ్గుతుంది. మిగతా కాజెస్ 5%, మిగతా కాజెస్ ఏంటంటే హెడేక్, బ్రెయిన్ లోని ఏమైనా రక్తనాళంలో ఏమైనా ఎన్యూరిజమ్స్ కాయకున్నా రావచ్చు, లేక సిస్టులు కానీ ట్యూమర్స్ కానీ ఏమైనా రావచ్చు. ఇవన్నీ రేర్ అనమాట. అన్ని 5%, 3%. 95% సిటీ స్కాన్, ఎంఆర్ఐ నార్మల్ గా ఉంటుంది. నార్మల్ గా ఉన్నా కూడా మీకు హెడేక్ రావచ్చు. సో చాలా మంది పేషెంట్లు అడుగుతారు, అన్ని నార్మల్ గా ఉన్నాయన్నారు సార్, మరి హెడేక్ ఎందుకు తగ్గటం లేదు? ఎందుకని హెడేక్ ఎందుకు తగ్గటం లేదంటే అది రక్తనాళం సైజ్ చిన్నదిగా ఉండటం వలన మీకు అది ఏసీలో కానీ ఎండలో కానీ ఎస్పెషల్ లేడీస్ ఎక్స్పోజర్ అయితే వాళ్ళకి తట్టుకునే శక్తి లేకపోవడం వలన వాళ్ళకి వస్తుంది హెడేక్. అది గ్రాడ్యువల్ గా ఒకసారి ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యారనుకోండి, పిల్లలు పుట్టే 95% తగ్గిపోతుంది. హలో అమ్మా, నమస్తే అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. మా పాపకి 13 years అండి ఏజ్. అవునండి. అదే డైలీ హెడేక్ అంటుంది, వెనకాల నుంచి కళ్ళు మంటలు అంటుంది. అది అంటే స్ట్రెస్ వల్ల అంటారా లేకపోతే ఏదన్నా ఇదంటారా?
కంటి చూపు బాగానే ఉందండి. చూపు బాగానే ఉందండి. యాక్చువల్లీ 1.5 years దాకా ఎప్పుడో మామూలుగా ఉంటే జనరల్ గా ఐ చెక్ చేయించాము, నార్మల్ గానే ఉందన్నారు. చదువుతుందా బాగానే స్కూల్లో? పర్వాలేదండి, 8th class చదువుతుంది. మార్కులు బాగానే వస్తున్నాయి. ఓకే, 2 చెప్పలేదు కానీ అదే ఈ మధ్యన ఫ్రీక్వెంట్ గా ఎక్కువ హెడేక్ అంటుంది. డే టైం వస్తుందండి, నైట్ టైం వస్తుంది? ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఏమైనా వస్తుందా? మార్నింగ్ ఏం లేదండి, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటాను అంటుంది. ఈ మధ్య నాకు 3 times స్కూల్లో కూడా హెడేక్ అని చెప్పి నేను వెళ్ళి తన ఇంటికి తీసుకొచ్చాను అనడం కూడా జరిగింది. హెడేక్ వచ్చిన తర్వాత వామిటింగ్స్ కానీ ఏమైనా వచ్చినాయా? అటువంటి లేవు సార్. నేను అప్పుడప్పుడు ఒకసారి కళ్ళు ఒకటి మైండ్లో ఉంటుంది, కళ్ళు కొంచెం ఐస్ అదే కొంచెం ఇదిగా ఉన్నాయంటారు. అంటే టాబ్లెట్స్ ఏమైనా వాడారా మరి? ఏమీ లేదు సార్. ఏమైనా టాబ్లెట్స్ వాడండి, పెయిన్ పారాసిటమాల్ కానీ ఏమైనా వాడండి, తగ్గుతుంది, ఏం భయం లేదు. హెడేక్ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వస్తేనే ప్రాబ్లము. హెడేక్ తో పాటు హెడేక్ వచ్చినప్పుడు చూపులో ఏమైనా బ్లాక్ గా కనిపించకపోవడం అట్లా వస్తేనే ప్రాబ్లం. గ్రోత్ బాగానే ఉండి బాగానే చదువుకుంటూ ఉంటే ఎర్లీ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినట్టే మధ్యలో వచ్చినా కూడా అటువంటి సీరియస్ ఏం కాదు, ఈ రోజు మనతో మాట్లాడడానికి మణిపాల్ హాస్పిటల్ వైద్యులు బిఎస్ నాయుడు గారు, న్యూరో సర్జన్ మనతో ఉన్నారు. తలనొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, ఫిట్స్ కు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866-249-1955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సార్, అదేవిధంగా హెడేక్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హెడేక్ ఈఎన్టీ కాజెస్ వల్ల రావచ్చు, సైనస్ ప్రాబ్లం లేకపోతే ఐలో ఏమైనా రిఫ్రాక్షన్ ఉన్నా రావచ్చు, లేదా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉన్నా రావచ్చు. సో ఈ 3 నార్మల్ అనుకోండి. పిల్లల్లో విజన్ బాగానే ఉండి రిపీటెడ్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ఇన్ఫెక్షన్ ఏమి లేకుండా ఉంటే, సిటీ బ్రెయిన్, ఎంఆర్ఐ అన్ని నార్మల్ గా ఉంటే సింపుల్ ఎక్సర్సైజెస్ సరిపోతుంది. దాంట్లో ఎక్సర్సైజ్ తో హెడేక్ క్యూర్ చేసుకోవచ్చు. అంటే ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలంటే తలనొప్పి లేనప్పుడు చేయాలి, తలనొప్పి ఉంటే ఎక్కువ వచ్చేటప్పుడు చేయకూడదు. ఎందుకంటే మీరు ఈ స్విమ్మింగ్ అనేది ముందే నేర్చుకోవాలి, మునిగిపోయిన తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోకూడదు కదా. అట్లానే అనమాట, తలనొప్పి సీరియస్ గా ఉండేటప్పుడు మనం ఎక్సర్సైజ్ ఏం చేయకూడదు, కంపల్సరీగా మెడికేషన్ వాడాలి. తలనొప్పి లేనప్పుడు అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. సార్, అదేవిధంగా వెన్ను నొప్పి, నడుము నొప్పి రావడానికి గల కారణాలు? మెయిన్ మెడ నొప్పి నవ్ డేస్ కంప్యూటర్ మూలాన వస్తుంది. 24 hours కంప్యూటర్ ఎదురుగా, ఇంటర్నెట్ ఎదురుగా కూర్చుంటే మెడ నొప్పి వచ్చేస్తుంది కంప్లీట్ గా. అందుకోసం ఎవ్రీ 15 నిమిషాలు ఒకసారి ఐస్ క్లోజ్ చేసి 2 minutes తర్వాత ఓపెన్ చేయాలన్నమాట. ఇట్లా చేస్తుంటే మీరు సింపుల్ మెథడ్ చేస్తే మీకు కంప్యూటర్, ఎస్పెషల్లీ ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఈ హెడేక్ మెడ నొప్పి ప్రివెంట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే మీరు హలో 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 అమ్మా, నమస్తే అమ్మా. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, నాకు కొంచెం నడుము నొప్పి వచ్చిందండి ఈ మధ్య. నాకు వయసు ఏమో 78. అంటే నాయన గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆయనేమో స్కానింగ్ తీస్తే వెన్నుపూస లాస్ట్ గురించి అడిగిందన్నారు. మరి దానికి ఇంకా ఏమన్నా ఎక్సర్సైజ్ అవి చేయాలంటారా? ఆయన మాత్రం మెడిసిన్ ఇచ్చారు, వాడుతున్నాను. నిద్ర బాగానే పడుతుందండి? నిద్ర పడుతుందండి. నిద్ర బాగానే పడితే నథింగ్ టు వరీ. మీరు మెడికేషన్స్ డెఫినెట్లీ రిలీఫ్ వస్తుంది. మీరు కాల్షియం టాబ్లెట్ కూడా వాడుతున్నారు కదా? కాల్షియం టాబ్లెట్స్. కాల్షియం టాబ్లెట్స్ అండి. ఆయన ఇచ్చారండి టాబ్లెట్స్ లో, కాల్షియం టాబ్లెట్ కూడా ఒకటి ఇచ్చారండి. అది వాడండి కంపల్సరిగా తీసుకొని. మెడిసిన్ తగ్గుతుంటారా లేకపోతే ఇంకా ఏమైనా ఎక్సర్సైజ్ అవి చేయాలంటారా? ఎక్సర్సైజ్ ఇప్పుడు 75 years లో ఎక్సర్సైజ్ చేయకూడదు. నాకు ఈ నెక్ దగ్గర ఒకవైపు కంటే రెండో వైపు
బాగా ఎక్సెస్ గా గట్టిగాను బాగా పెరిగినట్లు అనిపిస్తుంది. అది హంప్ నార్మల్ లేదండి. అది చూపించబడతారా డాక్టర్ గారికి? అంటే మెడ కింద అంటారా? మెడ కిందనా? తల దగ్గర కాదండి, మెడ. మెడ దగ్గర, అదే మెడ దగ్గర కింద అది హంప్ అనేది నార్మల్ గా 70 సంవత్సరాల కంటే అది నార్మల్. అది అదేం భయపడవలసింది ఏం లేదండి, అది చూపించాల్సిన అవసరం లేదు. సార్ వెన్ను నొప్పి నడుము నొప్పి రావడానికి గల కారణాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎక్కువ మంది పేషెంట్స్ మా దగ్గరికి మెడ నొప్పితో వచ్చే వాళ్ళందరూ ఎక్కువగా కంప్యూటర్ వాడే వాళ్ళు వస్తున్నారు. కంప్యూటర్స్ నాన్ స్టాప్ గా ఎవ్రీ 15 minutes ఒకసారైనా ఐస్ క్లోజ్ చేసి 2 minutes తర్వాత వర్క్ చేసుకుంటుంటే మీకు మెడ నొప్పి రాదు. రెండోది ఏంటంటే ఈ బ్యాడ్ రోడ్స్ మూలన ఈ డ్రైవింగ్, మన వెహికల్స్ రోడ్స్ సడన్ గా గతుకులో పడింది అనుకోండి, ఈ ప్రెషర్ అంతా కూడా మెడ మీద పడుతుంది అన్నమాట. సో అది కార్లో కానీ స్కూటర్స్ లో కానీ సైకిల్స్ లో కానీ వెళ్ళేటప్పుడు గతుకుల్లో పడేటప్పుడు ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఫార్మ్ అయ్యి మెడ నొప్పి వస్తుంది. దాని వల్ల ఏంటంటే వెన్నుపూసకు మధ్య డిస్క్ అని ఉంటుంది, ఆ డిస్క్ లూజ్ అయ్యి నరం మీద కంప్రెస్ అయ్యి రావచ్చు. సో 95% మనకు వచ్చే పేషెంట్కి, మన దగ్గరకు వచ్చే పేషెంట్లో మెడ నొప్పితో వచ్చే వాళ్ళు సీరియస్ కండిషన్ కాదు, ఈ సింపుల్ మెజర్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ 5% కేసెస్ మాత్రం సీరియస్ కండిషన్స్. సో మీకు ఎట్లా తెలుస్తుంది సీరియసా నాన్ సీరియసా అని? మెడ నొప్పితో పాటు నొప్పి ఏ చేతిలో అన్నా తాకినా, లేకపోతే కాళ్ళ బరువు ఎక్కినా, కాళ్ళకి ఏమైనా మెడ నొప్పితో పాటు కాళ్ళలో తిమ్మిళ్ళు ఉన్నా, లేకపోతే ఊపిరి తీసుకుంటే మెడ నొప్పి ఇంక్రీజ్ అయినా, అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. అవును. అవును. మీది మెడ నొప్పి ఎక్కువ లేకపోతే నడుము నొప్పి ఎక్కువ, ఏది ఎక్కువ? నెక్ పెయిన్. నిద్ర బాగానే పడుతుందా? అంటే నెక్ పెయిన్ మూలం పట్టడం లేదా, లేకపోతే మామూలుగా నిద్ర పట్టదా? నెక్ పెయిన్ మూలాన మీకు నిద్ర పట్టడం లేదా, లేకపోతే మామూలుగా మీకు నిద్ర పట్టదా అంటున్నా? నెక్ పెయిన్ ఎక్కువ వచ్చేటప్పుడు ఈ చేతుల మీద ఏమైనా ప్రాబ్లం ఉందండి? పెయిన్, నెక్ పెయిన్ ఎక్కువ వచ్చేటప్పుడు చేతుల మీదకి ఏమన్నా పాకుతుందా పెయిన్ అని అడుగుతున్నారమ్మా. షోల్డర్ వైపు నుంచి, షోల్డర్ వైపు నుంచి హ్యాండ్స్ కి ఏమైనా వస్తుందా? షోల్డర్ వైపు నుండి ఏ చేతిలో అవుతుంది? కుడి చేతి, ఎడమ చేతి? చేతిలో పట్టు బాగుందండి? చేతి యొక్క పట్టు బాగుందా అని అడుగుతున్నారమ్మా. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. చేతిలో పట్టు బాగుందండి? చేతిలో బలం? చేతిలో తిమ్మిలే లేవు కదా? అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం అయితే కంపల్సరీ ఎక్స్రే తీయించుకోవాలి. మెడకి మీరు ఎక్స్రే కంపల్సరీగా తీయించుకోవాలమ్మా.
అమ్మా మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. మీ మెడకి కంపల్సరీగా ఎక్స్రే తీపించాలని చెప్పి చెప్తున్నారు అమ్మా డాక్టర్ గారు. ఎక్స్రే తీయించాలి. ఎక్స్రే నెక్ ఎక్స్రే కంపల్సరీ తీయించాలి. నెక్ ఎక్స్రేలో నార్మల్ అనుకోండి. అప్పటికి ఆయింట్మెంట్ ఏమైనా వాడారా మరి మీరు? ఆయింట్మెంట్ వాడారా? ఆయింట్మెంట్ వాడారా? మరి ఏమైనా రిలీఫ్ వచ్చిందండి? అంటే మీరు ఫిజియోథెరపీ ఒకసారి చేయించండి. ఫిజియోథెరపీ చేయించి ఫిజియోథెరపీ కూడా తగ్గకపోతే అప్పుడు స్కానింగ్ చేయించుకోవాలి, లేకపోతే అవసరం లేదు. అయితే మీరు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఫిజియోథెరపీ చాలా బాగుంది ఇక్కడ. అక్కడన్నా ట్రై చేయండి ఫిజియోథెరపీ. మీరు అది కూడా కాకపోతే మీకు ఫిజియోథెరపీ ప్రైవేట్ లో అమ్ముతున్నారు. 400 రూపాయలకే 2 మిషన్లు అమ్ముతున్నారు. ఫిజియోథెరపీ మిషన్ 400 రూపాయలకే. అది కరెంట్ పెట్టేసుకుంటే మనమే పెట్టేసుకోవచ్చు ఆ మిషన్లు మనకు. మనం అది ఈ రోజు మనతో మాట్లాడడానికి మణిపాల్ హాస్పిటల్ వైద్యులు బిఎస్ నాయుడు గారు న్యూరో సర్జన్ మనతో ఉన్నారు. తలనొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, ఫిట్స్ కు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సార్, అదేవిధంగా వెన్ను నొప్పి, నడుము నొప్పికి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి? నడు నొప్పి కానీ మెడ నొప్పి కానీ మామూలుగా మీరు మెడిసిన్స్ తో తగ్గకపోతే ఎక్స్రే ఏమైనా తీయించుకోవాలి. ఎక్స్రే నార్మల్ గా ఉంది. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్కారం. ఏది ఎక్కువ, తలనొప్పి ఎక్కువ, మెడ నొప్పి ఎక్కువ? ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ గా వస్తే మీరు భయపడవలసింది ఏం లేదు. ఏజ్ ఎంత అండి? వయసు ఎంత? మ్యారేజ్ అయిందండి? ఒక 30 ఇంకొక 5-6 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ నొప్పి. ఎందుకంటే ఈ మైగ్రేన్ అనేది ఒక 30-35 ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత దానికైతే తగ్గిపోతుంది. అంటే మైగ్రేన్ అది ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ కనుక ప్రాబ్లం లేదు. ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ అంటే డైట్ లో కూడా మీరు కొద్దిగా క్రీమ్ తో ఉన్న పదార్థాలు ఏమి తీసుకోకూడదు. క్రీమ్ తో ఉన్న పదార్థాలు ఏమి తినకూడదు మీరు. తినకుండా కనీసం కంటిన్యూస్ గా 2 వారాలు వాడాలి టాబ్లెట్స్. 2 వీక్స్ అన్న వాడితే అట్లీస్ట్ 6 నెలల వరకు రాదు. అట్లీస్ట్ 2 వారాలు మధ్యలో ఆపేశారు అనుకోండి, 4 రోజులు వాడి మీకు అట్లా మళ్ళా రికవర్ అవుతుంది పెయిన్.
సార్ వెన్ను నొప్పి నడు నొప్పికి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి? ఎక్స్రే మిగతా టెస్ట్ అన్ని నార్మల్ అయితే మీరు వెన్నుపూస ఎక్సర్సైజ్, బ్యాక్ ఎక్సర్సైజ్ చేయాలి. నొప్పి లేనప్పుడు చేయాలండి. ఇలాంటి కొద్దిగా నొప్పి ఉండేటప్పుడు ఈ 2 ఎక్సర్సైజ్ చేస్తే అట్లీస్ట్ 6 months 1 year వరకు మనకు నొప్పిగానే కంప్లీట్ గా. సార్ అదేవిధంగా చేతి తిమ్మిళ్ళు, కాళ్ళు తిమ్మిళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి? చేతి తిమ్మిళ్ళు మెయిన్ గా 2 రకాలండి. నిద్రలో వచ్చినవా లేకపోతే డే టైం వచ్చినవా? నిద్రలో చాలా మందికి వస్తుంటాయి, అవన్నీ నార్మలే. 95% మాకు హాస్పిటల్కి వచ్చే పేషెంట్ అందరూ సింపుల్ థింకే అనవసరంగా వస్తారు. నిద్రలో అందరికీ వస్తుంటాయి తిమ్మిళ్ళు అన్నది. సార్ నేను చెయ్యిలా పెట్టుకున్నానండి అందుకోసం వస్తున్నాయి అని అంటారు. సో ప్రివెన్షన్ ఏంటంటే మీరు తలకని చేయి పెట్టుకోకుండా చెయ్యి స్ట్రైట్ గా పెట్టుకుని పడుకుంటే అప్పుడు మీకు నిద్రలో తిమ్మిళ్ళు చేతికి కానీ వాటికి తగ్గుతుంది. డే టైం వచ్చినాయి అనుకోండి తిమ్మిళ్ళు, డే టైం తిమ్మిళ్ళు వస్తే తిమ్మిడితో పాటు మీకు నడిస్తే ఎక్కువ అవుతుందా నిలబడితే ఎక్కువ అవుతుందా అని చూడాలన్నమాట. సో నిలబడినా నడిచిన 2 టైంలో కూడా తిమ్మిడి ఎక్కువ ఉందంటే తిమ్మిడితో పాటు మీరు కాలు చెప్పల్స్ వాడేటప్పుడు మీకు తెలియకుండా చెప్పల్స్ ఏమైనా ఊడిపోయినా, లేకపోతే మీరు చేతికి తిమ్మిళ్ళు అనుకోండి, మీరు బటన్ పెట్టుకునేటప్పుడు ఏమైనా కష్టమైనా అప్పుడు మీరు డాక్టర్ ఇమీడియట్ గా మీరు కన్సల్ట్ చేయాలి. అది సీరియస్ కండిషన్ గా మేము పరిగణిస్తాం. అలా కాకుండా సింపుల్ తిమ్మిళ్ళు వచ్చినాయి అనుకోండి, షుగర్ పేషెంట్లకి యూజువల్ గా వస్తాయి తిమ్మిళ్ళు, అవి నార్మల్. సో అవి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. ఆ బి కాంప్లెక్స్ ఇంజక్షన్లు తీసుకుంటే తిమ్మిళ్ళు తగ్గుతాయి. షుగర్ హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. అవునమ్మా. అవును. ఒక 4 years అయింది. ఇప్పుడు మళ్ళీ 6, 7 కొంచెం పట్టుకొచ్చింది అంటున్నారండి. మెడల్ నొప్పి బాగా, ఉడి బాగా నొప్పి, కాలు నుంచి లాగేస్తుందండి. నిద్ర ఏమైనా పడుతుందండి? నిద్ర అసలు పట్టదండి. రాకపోతే మెయిన్ ప్రాబ్లం కూడా చదువుకోవాలండి. తెల్లవారుగా నిద్ర పడుతుంది. ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది. యాక్చువల్ గా ప్రతి వాళ్ళ దగ్గర వాట్సాప్ అని ఉంటే ఆ వాట్సాప్ లో మాకు పంపించు. మీకు తెలుసో లేదో వాట్సాప్? ఇప్పుడు మొబైల్ ఫోన్ లో వాట్సాప్ అప్లికేషన్ ఉంది. వాట్సాప్ లో మీరు అంటే మీకు నిద్ర బాగానే పడుతుంది కదండి? నొప్పి మూలం పట్టడం లేదా లేకపోతే మీకు స్వతహాగా పట్టదా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి. స్వతహాగా పట్టకపోతే మీకు మెండొప్పి సీరియస్ కాదు. ఊపి తీసుకుంటే మెండొప్పి ఎక్కువ ఉందా? పోలండి. కాళ్ళ వాడుతున్నారా మరి? కాళ్ళ వాడితే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందండి? మీరు షుగర్ ఏం లేదు కదా? బీపీ ట్రాక్షన్ ఏమైనా పెట్టించారా? ఫిజియోథెరపీ చేస్తానండి. చేసుకున్నాను కానీ అది చేసినాక పిల్లలు బాగా మళ్ళీ మొదలు పెట్టేస్తాను. దాంతో పాటు జాయింట్ పెయిన్ అండి. ఇప్పుడు ఇలా ముడుస్తానికి జాయింట్ దగ్గర పర్టికులర్ పోయి గట్టిగా మొడవలేనండి. చేతి స్ట్రెంగ్త్ బాగానే ఉందండి. చేతిలో పవర్ గ్రిప్ బాగుందా? చేతిలో గ్రిప్పింగ్ బాగానే ఉందండి. కాకపోతే గట్టిగా ముయ్యలేదు. అంటే గుండీలు పెట్టుకోవడం కానీ కష్టమే ఉందా? గుండీలు పెట్టుకోవడం మీకు తెలియకన్నా కాలు చెప్పులు ఏమైనా నడుస్తుంటే ఊడిపోతుంటే మీరు కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాలమ్మా. అమ్మో, మీరు లేట్ చేస్తే చాలా ప్రమాదం. ఆపరేషన్ చేయించుకోవాలి, భయపడకండి. మీరు ఎక్కడ నచ్చితే అక్కడ చేయించుకోవాలి ఆపరేషన్. ఈ స్టేజ్ లో చేయించుకుంటే మంచిది. తర్వాత మీరు రెండోది ఏంటంటే మీరు ఎక్కడన్నా బస్సు ఎక్కినా ఏదైనా జీప్ ఎక్కినా కూడా ఫ్రంట్ సీట్ లోనే కూర్చోవాలి.
క్యాన్సిల్ చేసుకోండి. మీకు ఆ ఫ్రంట్ సీట్ బస్ లో ఫస్ట్ 3-4 సీట్స్ లో సీట్ ఇస్తేనే కూర్చోండి, లేకపోతే మీరు ఎక్కడ ఇంకా లాస్ట్ సీట్ లో అసలు కూర్చోవద్దు. ఉంది మీరు అంటే మీలో ఆ పవర్ ఉంటే, మీరు ఆ డిసిప్లిన్ ఉంటే మీకు సర్జరీ కాకుండా కూడా ఉంది. పవర్ అంటే ఇది కాదు, ఎగ్జాంపుల్ మీరు సర్జరీ కాకుండా కూడా చేయొచ్చు. మీరు యోగా వల్ల చేసుకోవచ్చు, సింపుల్ యోగా. లేదా ఆ యోగా మీరు ఒకసారి మణిపాల్ హాస్పిటల్కి వస్తే నేను మీకు మంచి యోగా పరిచయం చేస్తాను. ఆ యోగా వల్ల కూడా సార్ అదేవిధంగా చేతిలో బలం, కాళ్ళలో బలం తగ్గిపోవడానికి కారణం ఏంటి? మెయిన్ నరాల వీక్నెస్ తో చేతిలో చాలా మంది వస్తుంటారు ఓపీకి, నాకు నరాల వీక్నెస్ సార్. నరాల వీక్నెస్ తో వచ్చిన వాళ్ళు ఎవరికి నరాల వీక్నెస్ ఉండదు. హాస్పిటల్లో నా ఈ 30 years లో నాకు ఏ పేషెంట్ అయితే నాదే సార్ నాకు నరం వీక్నెస్ అండి అనేవాళ్ళు ఎవరి దగ్గరికి నరం వీక్నెస్ లేదు. సో నరం వీక్నెస్ అంటే ఏంటి? నరం వీక్నెస్ అంటే ఫస్ట్ గ్లాసు వాటర్ చాలా మంది వస్తారు. హలో అమ్మా, నమస్తే అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. అవునమ్మా, బీపీ చెక్ చేయించుకున్నారండి? మార్నింగ్ ఉంటుందా నైట్ ఉంటుందా తలనొప్పి? అంటే ఉదయం 4 గంటలకు ఉంటుందా? తలనొప్పి ఎక్కువ వచ్చినప్పుడు మీకు కళ్ళు చీకట్లు పడడం ఏమంటుందా? తల తిరగడం ఏముందండి? అయితే మీరు కంపల్సరీగా స్కానింగ్ చేయించుకోవాలి. హలో, తగ్గిపోతుంది, మందులతోనే తగ్గుతుంది. అంటే 90% స్కాన్ ఎందుకు చేయించుకుంటా అడుగుతామంటే, ఏమైనా ఈ లక్షణాలు ఉండేటప్పుడు 100% స్కాన్ నార్మలే వస్తుంది. ఒక 5% ఏమైనా ప్రాబ్లం రావచ్చు. మొదటి దశలో మనకి ఏమైనా ఉంటే తెలుస్తుంది, వాటర్ ఏమైనా చేరినా, ఏమైనా మెదడులో ఏమైనా చేరినా తెలుస్తుంది. సో ఆ డౌట్ ఆ మందు వాడితే దానికి కూడా తగ్గిపోతుంది. ఆ మందులు స్కాన్ చేయకుండా రావడం కావద్దు. సో కంపల్సరీగా స్కాన్ చేయొచ్చు. ఓకే సార్, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి మీ యొక్క సలహాలను సూచనలు ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. మరో హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.